దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి అలవాటు చేసుకున్నాడు. ఆఖరికి దేవుణ్ణి తిరస్కరించే స్థాయికి చేరిపోయాడు. కారణం ఏమిటంటే తన కళ్ళు నెత్తికెక్కినాయి. దావీదు ప్రార్థన చేశాడు రాత్రంతా. అంతే, మర్చిపోకండి, పౌలు శీల కూడా ప్రార్థన చేశారు రాత్రంతా. వాళ్ళు చేసిన ప్రార్థన చేయటమే కాదు, వాళ్ళు ప్రలాపించారు. వాళ్ళు ఒకవైపు వారు పొందుకున్న గాయాలను బట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రలాపించి ప్రార్థన చేశారు. అదే సమయంలో వాళ్ళు రాత్రంతా దేవుణ్ణి స్తుతించారు. 3 విషయాలు మనం చూస్తున్నాం. రాత్రి వేళ నేను ప్రలాపిస్తాను, రాత్రి వేళ నేను ప్రస్తుతిస్తాను, రాత్రి వేళ నేను ప్రార్థన చేస్తాను. ప్రలాపించుట అంటే మోయ సఖ్యము కానటువంటి బాధ, భరించలేనటువంటి బాధ కానీ, మోయలేనటువంటి భారం కానీ, తట్టుకోలేనటువంటి అవమానం కానీ ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే, అనారోగ్యం కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే, సాధారణంగా నీకు తెలియకుండానే నీలోంచి దుఃఖము కట్టలు తెంచుకొని బయటకు వస్తుంది. కన్నీటితో ప్రార్థన చేయటం బహు శక్తివంతమైన ప్రార్థన అనే విషయం మర్చిపోకండి. బిడ్డల్లాగా అల్లాడిపోతున్నటువంటి హన్న దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. లాజరును పోగొట్టుకున్నటువంటి మరియా యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ఆయన పాదాల మీద పడి ఏడ్చి ప్రార్థన చేసింది. కన్నీళ్లు కారుస్తున్నటువంటి హగరు కుమారుణ్ణి దేవుడు చూసి ఏం చేశాడు? కావలసినటువంటి దాహానికి నీళ్ళు ఇచ్చాడు. నువ్వు నేను కన్నీళ్లు కార్చటం దేవుడు చూడలేదు అనే వాస్తవం మర్చిపోకండి. మనలో చాలామంది అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ కన్నీటి ప్రార్థనను ప్రయత్నం చేయటం కొంతమందికి చేత కాదు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? గట్టిగా ప్రార్థన చేస్తావు, అరిచరిచి ప్రార్థన చేస్తావు, లేదు మరి మౌనంగా ప్రార్థన చేస్తావు, గొనుగుతూ సరుగుతూ ప్రార్థన చేస్తావు, మనసులో ప్రార్థన చేసుకుంటావు, ఓకే, ఉపవాస ప్రార్థన చేస్తావు. బట్ నా ప్రశ్న, కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకున్నావా? కన్నీటి ప్రార్థన అనుభవం నీకుందా? ఒకవేళ నువ్వు ఆశించిన జవాబు నువ్వు చూడకపోయినా సరే, ఖచ్చితంగా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. భక్తుడు అంటున్నాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు? ఆ ప్రశ్నకు జవాబు నేను ఇవ్వలేక రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రలాపిస్తున్నాను. కానీ భక్తుడు అంటున్నాడు, రాత్రి వేళ నాకు కన్నీరు వచ్చినా సరే, రాత్రంతా ఏడ్చినా సరే, ఉదయం అయ్యేసరికి దేవుడు ఏం చేస్తాడట? సంతోషాన్ని ఇస్తాడట. ఎంత అద్భుతమైన దేవుడు అండి! వీళ్ళు ఎంతమంది అటువంటి అనుభవం గుండా వెళ్ళారు? భక్తుడు అంటున్నాడు, రాత్రి వేళ నేను ప్రస్తుతిస్తాను అంటే అర్థం ఏమిటి? ప్రభువును స్తుతిస్తాను. ప్రస్తుతించుట అంటే ప్రభువును స్తుతించుట. రాత్రి వేళ గాయాల మధ్య, అవమానం మధ్య, దెబ్బల మధ్య పౌలు శీల చేసింది మీకు జ్ఞాపకం ఉందిగా. ఏం చేశారు వాళ్ళు? ఒకవైపు ప్రార్థన చేశారు రాత్రంతా, మరోవైపు ప్రభువుని ప్రస్తుతించారు, అనగా స్తుతించారు. దయచేసి గమనించండి, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు దేవునికి కీర్తనలు పాడవలను. ఎస్, సంతోషానికి కారణమైనటువంటి ఏదైనా ఒక విజయము, నువ్వు ఆశించిన దానికి ప్రతిఫలము ఒకవేళ నువ్వు పొందుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం అంత కష్టం కాదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం, కీర్తించటం అంత కష్టం కాదు. కానీ జవాబు దొరకని ప్రశ్నల గుండా వెళుతున్నప్పుడు, మాననటువంటి అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు, తీరనటువంటి అప్పులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు, తొలగనటువంటి అవమానం గుండా నువ్వు వెళుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించటం అంత సులభం కానే కాదు. పౌలు శీల వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని గ్రహించిన వాళ్ళు. గాయపరచబడినప్పటికీ కూడా వాళ్ళు ఆ గాయాలను చూసుకుంటూ దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఇదేనా నువ్వు మాకు చేసేది? సువార్త ప్రకటిస్తూ ఉంటే, ప్రాణాలకు తెగించి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఇదే మాకు నువ్వు ఇచ్చినటువంటి బహుమానం?
ఇదే నువ్వు మాకు చేసింది. నిన్ను నమ్ముకోవడం వల్ల, నిన్ను విశ్వసించటం వల్ల, నీ సేవ చేయడం వల్ల ఇదే మాకు ప్రాప్తించింది. ప్రశ్నించలేదు. మనలో కొంతమంది ప్రశ్నించేస్తూ ఉంటారు దేవుణ్ణి. దానికి కారణం తెలుసా? పరిపక్వత లేకపోవడం. నీ జీవితంలో నువ్వు సమస్యలు గుండా వెళుతున్నప్పుడు ఆ సమస్యలు ఎందుకు అనుమతించబడినవో అర్థం చేసుకోకపోయినట్లయితే అది పరిపక్వత కాదు. ఈరోజు మనలో అలాంటి వాళ్ళు ఉన్నారు. పౌలు శీల దేవుణ్ణి ప్రశ్నించలా, గాయపరచబడ్డారు ప్రశ్నించలా, కొట్టబడ్డారు ప్రశ్నించలా, బండలలో బిగించబడ్డారు దేవుణ్ణి ప్రశ్నించలా. పైపెచ్చు వారు గాయాల మధ్య, అవమానం మధ్య వాళ్ళు ఏం చేశారో తెలుసా? రాత్రంతా దేవుణ్ణి ప్రస్తుతించారు. అది చూసిన దేవుడు ఏం చేశాడు? చెరసాలనే షేక్ చేసి పడేశాడు. దేవుణ్ణి స్తుతించడంలో శక్తి ఉంది. సమస్యల మధ్య, కష్టాల మధ్య, కన్నీటి లోయగుండా వెళుతున్నప్పటికీ కూడా నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈరోజు నేను కలిగి ఉన్న ఈ కష్టం కావచ్చు, ఈ అవమానం కావచ్చు, ఈ నిరుద్యోగం కావచ్చు, గర్భఫలం లేకపోవచ్చు, లేదు అనేక కష్టాలు కూడా నేను వెళుతున్నప్పటికీ కూడా దీని వెనుక నా దేవుని యొక్క బలమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఒకరోజు దేవుడు